ఈ మధ్యకాలంలో హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు మొన్న ఒక కీలకమైన ప్రకటన చేశారు. నాణ్యత లేని ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు కట్ చేస్తాం ఈసారి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని. అదేవిధంగా ఆ కంటెక్స్ట్లో చూస్తే మనకి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు నాణ్యత లేకుండా దాదాపు 21 కాలేజీలు ఉన్నాయని చెప్పి వాటిపైన ఫిర్యాదు చేసి ఫిర్యాదు ద్వారాగా ఉస్మానియా యూనివర్సిటీతోని నోటీసులు కూడా పంపించిన చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీలో గత 3-4 నెలల నుంచి నడుస్తుంది. 21 కాలేజీలు అసలు నాణ్యత లేదు, స్టాఫ్ లేరు, విద్యార్థులు క్లాసులు ఉండవు, ఏది లేకుండా కూడా కాలేజీలు రన్ అవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి అనేక ఫీజు రీయింబర్స్మెంట్ స్కీములు తీసుకుంటున్న పరిస్థితి పైన మాసారం ప్రేమ్ కుమార్ అని సిజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దానిపైన పోరాటం చేసిండు. ఆ పోరాటం ఫలితంగానే ఆ 21 కాలేజీలకు నోటీసులు పోయినాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దానిపైన చర్యలు తీసుకునే చర్యలకి ఉపక్రమించింది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఏదైతే ఆ కంప్లైంట్ 21 కాలేజీల పైన చేసిన ఎంసీఏ కాలేజీల పైన చేసిన మాసారం ప్రేమ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఆ కాలేజీలు, ఎట్లా నడుస్తున్నాయి, ఆ కాలేజీలు ఎన్ని కాలేజీలు, దానిపైన ఏం చర్యలు అయినాయి, ఇప్పటివరకు జరగబోయే చర్యలు అయిందనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు మొన్న ఒక ప్రకటన చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు నాణ్యత లేకపోతే సీట్లు కట్ చేసి పడేస్తామని చెప్పి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది. ఈ కంటెక్స్ట్లోనే మీరు కూడా ఎంబీఏ ఎంసీఏ కాలేజీల పైన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నడిచే కాలేజీల పైన కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ఒక 21 కాలేజీలు నాణ్యత లేదు, కనీసం స్టాఫ్ లేరు, కనీస ప్రమాణాలు పాటించట్లేదని నోటీసులు కూడా ఇచ్చారు. ఏ కాడికి వచ్చింది, ఏమైంది అసలు? ఆ నాణ్యత లేనిది, ఆ నిబంధనలు ఏమున్నాయి, అసలు ఏంటి? యాక్చువల్గా ఎంబీఏ ఎంసీఏ కాలేజీల మీద మనము ఒక 2 నెలల క్రితము కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏ పర్పస్లో చేశామంటే, ఇప్పుడు సేమ్ మీరు అన్నట్టు బాలకృష్ణారెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు, యూనివర్సిటీకి పరిధిలో ఉన్నటువంటి ఎంబీఏ ఎంసీఏ కాలేజీలకు అప్లికేబుల్. ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అక్కడ స్టాఫ్ ఉండరు, స్టూడెంట్స్ వెళ్ళరు, ఫేక్ శాలరీస్, ఫేక్ స్టాఫ్, టీచింగ్ ఉండరు, నాన్ టీచింగ్ ఉండరు, ఇట్లాంటి తతంగం నడుస్తుందని చెప్పేసి దాదాపు నేను 21 కాలేజీల మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. 21 కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు మన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలలకు ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు చర్యలకు కూడా రంగం సిద్ధం చేస్తారు. ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చారు కదా, న్యాక్ నిన్న దాకా న్యాక్ నడుస్తున్నది. ఆ న్యాక్ అయిపోయింది, ఆల్రెడీ 3-4 డేస్ అయింది అది అయిపోయి కూడా. అది అయిపోగానే ఇప్పుడు సిద్ధం కూడా చేస్తున్నారు. దానికి కొత్త వీసీ కూడా దానికి ఎట్లాంటి నిబంధనలు ఉల్లంఘించారని మీ దృష్టికి ఎట్లా వచ్చింది? కంప్లైంట్ ఏం చేశారు? జనరల్గా ఏంటంటే అండి, మన యూనివర్సిటీ పరిధిలో దాదాపు 107 ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. ఏఐసిటీ నిబంధనల ప్రకారంగా ఏదైనా ఒక కాలేజీ నిర్వహించాలంటే ఎంబీఏ కాలేజీ ఆర్ ఎంసీఏ కాలేజీ దాదాపు ఏంటంటే ఒక ప్రిన్సిపల్గా ఒక ప్రొఫెసర్ ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి. ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొఫెసర్కి, ప్రిన్సిపల్గా ఉన్నట్టు అతనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లకి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ 2 ఉండాలి, ఒకరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. తర్వాత కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే పిహెచ్డి అయిపోయిన వాళ్ళు ఆ స్థాయిలో దాదాపు ఒక 2-3 ఉండొచ్చు. సో ఈ తతంగం అంతా కూడా ఈ కాలేజీలలో ఉండదండి. ఇది పక్కన పెడితే నాన్ టీచింగ్ ఎవరు ఉండరు అక్కడ. ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఒక అటెండర్ ఉంటాడు. స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళరు, ఏ ఒక్కడు కూడా అడ్మిషన్ రోజు వెళ్తారు, తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు. అట్లాంటి నిబంధనలు వైలేట్ చేస్తారని చెప్పేసి నేను వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. మీరు ఎన్ని కాలేజీల పైన కంప్లైంట్ చేశారు? దాదాపు 21 కాలేజీలు చేసింది. 21 కాలేజీలు 21కి నోటీసులు పోయినాయి. 21కి నోటీసులు పోయినాయి. ఏమని నోటీస్ ఇచ్చారు అంటే, అదే మీరు ఏదైతే ఇప్పుడు జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాలేజీలలో పనిచేస్తున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ ఎవరు కూడా అక్కడ నిజానికి లేరు. వీళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు స్టాఫ్ పెడతారు. మా దగ్గర ప్రిన్సిపల్ ఉండరని చెప్పేసి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండరని చెప్పి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండరని చెప్పి, టీచింగ్ ఉండరని, నాన్ టీచింగ్ ఉండరని, లైబ్రరీ అన్నీ చూపిస్తారండి మా యూనివర్సిటీ అధికారులకు అందరికీ. ఆ లిస్ట్ ప్రకారంగా ఎవడు ఉండడు. సో అందుకని నీకు వైలేట్ చేసినారు. వైలేట్ చేసినారు కానీ అక్కడ ఎవడు కనపడాడు. అయితే నేను అనే డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీ నుంచి ఒక ఇన్స్పెక్షన్ కమిటీ ఏదో ఉంటుంది కదా, వాళ్ళకి రికగ్నైజేషన్ ఆడిట్ సెల్ వెళ్తారు.
వెళ్ళినప్పుడు ఆడు ఉంటారా? రికార్డులో చూపిస్తారు, రికార్డులో అద్భుతంగా అండి, మంచి పాయింట్ ఇది. ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆడిట్ సెల్ అధికారులు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అవును, ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆన్ పేపర్, ఎందుకంటే వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, రేపు మీ కాలేజీకి వస్తున్నామని చెప్పి మా ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆడిట్ సెల్ అధికారులు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, వీళ్ళకు తోడుగా మా దగ్గర నాన్ టీచింగ్ ఉంటారు ఆడిట్ సెల్లో కూడా. వీళ్ళు చాలా రెగ్యులర్గా ఉంటారు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళంతా. వీళ్ళు ఆల్రెడీ నాన్ టీచింగ్ వాళ్ళందరూ మా దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు కానీ వీళ్ళందరికీ అటాచ్లో ఉంటారు. రేపు ఏమేమి సెట్ చేసుకోవాలి, ఏమేమి పేపర్లు పెట్టుకోవాలి, వీళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. స్టాఫ్ను కూడా సిద్ధం చేసి పెట్టేస్తారు. వీళ్ళు మా అధికారులు యూనివర్సిటీ నుంచి అధికారులు బయలుదేరే లోపు చాలా అద్భుతంగా వెయిట్ చేస్తారు మా వాళ్ళ కోసం. మీరేంటి ఇంకా రావట్లేదని. మంచి ఇనిషియేటివ్. సో వాళ్ళ పేపర్లల్లో ప్రిన్సిపల్ ఉంటాడు, అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఆఫీస్ బాయ్ ఉంటారు, అందరూ టీచింగ్ నాన్ టీచింగ్ అందరు సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారండి. వీళ్ళు వెళ్ళేసరికి అందరు సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు. ఓకే, ఇట్లా చూస్తే మొత్తం అందరూ లైన్ లో కనపడతారు. అంటే ఇప్పుడు ఏది పోలీసు వాళ్ళు దొంగ కోసం సైరన్ వేసుకొని పోయినట్టు అంతే. సైరన్ వేసుకొని పోతే దొరకరు కదా దొంగలు. దొరక, అందుకే వీళ్ళు మా వాళ్ళు అట్లే ఉండదు, సైరన్ ఏమి వేయరు, ముందే చెప్పేస్తారు. సైరన్ అంటే అదే అదే చెప్పడం అంటే సైరనే కదా మా వాళ్ళు ముందే. అంతే, కరెక్టే. అంటే కాకుండా ఏంటంటే అక్కడనేమో సైరన్ వేస్తే పారిపోతారు, ఇక్కడ వీళ్ళు సైరన్ వేయగానే అక్కడ అవైలబుల్గా ఉంటారు. మేము వస్తున్నాం, మీరు రెడీ చేసుకోవడం కానీ అన్ని సిద్ధం చేసి పెడతారు. ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే, మా అధికారులు అవాక్ అయిపోవాలి. గమ్మత్ ఏంటంటే మా అధికారులు కూడా తెలుసు, అంతేనా ఆ స్టాఫ్ రియల్ స్టాఫ్ కాదు, తెలుసు, 100% తెలుసు. వీళ్ళకి ఏమైనా ముడతాయా? ముడతాయి అనేది నేను చెప్పొద్దు, అంతేనా? కాలేజీలో అడిగితే చెప్తారు, అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే చెప్తారు. ఇప్పుడు విద్యార్థులు జాయిన్ అవుతారు, మీరు అంటున్నారు అసలు స్టూడెంట్స్ రారు కాలేజీకి, రాకుండా అటెండెన్స్ చేసినట్టు చేస్తారని. మరి వాళ్ళు ఏమైనా ఫీజు తీసుకుంటారా ఏంది కాలేజీలో, ఎట్లా ఎలో చేస్తారు? జనరల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసేటప్పుడు సబ్మిట్ చేయాలి, జనరల్గా స్టూడెంటే సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్. స్టూడెంట్ బదులు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆ స్టాఫే ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. స్టూడెంట్కి అసలు ఏం తెలియదు, స్టూడెంట్ రానియరాలు చాలా మర్యాదగా చూసుకుంటారు స్టూడెంట్ని. అంతేనా? స్టూడెంట్ మీరు ఇంటి దగ్గరే ఉండండి, మీరు ప్రైవేట్గా జాబ్ చేసుకోండి, మీరు రావద్దు, వీళ్ళే చెప్తారా? మీ బదులు మేము చేస్తాము, మేమున్నాము. మరి మేమున్నామంటే మరి ఏం చేయాలి సార్? మేమంటే మీరు ఏం లేదు, అమౌంట్ పంపాలి, 5,000, 6,000, 7,000 నుంచి 10,000 వసూలు చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ వాడెక్కడో జాబ్ చేసుకుంటాడు, దుబాయ్లో ఉంటాడు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా వీడు సబ్మిట్ చేస్తాడు, మా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకే, వీళ్ళు చూసుకుంటారు ఇదంతా తతంగం అంతా. అంతేనా? మరి దానికి ఎక్స్పెండిచర్ ఉంటుందిగా. అంటే ఇది ఒక పెద్ద మాఫియా. ఇంత తతంగా నడుస్తున్నా మా అధికారులు ఏమో చూసి చూడనట్టు పోయి పెళ్లికి పోయి భోజనం వచ్చినట్టు వస్తున్నారు. ఇప్పుడు ఆడిట్ సెల్ అంటే సరే మీరు అంటున్నారు మాఫియా, వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ లెక్క ఉంటాయని. అవును, ఏఐసిటి అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి వాళ్ళు ఏం పరిశీలించరా అసలు ఏం నిబంధనలు ఉన్నాయి ఏఐసిటికి? వాళ్ళు చాలా తక్కువ అండి రావడం ఇక్కడ, ఎందుకంటే ఆన్ పేపర్లోనే వాళ్ళు ఇక్కడ నుంచి అప్లై చేస్తారు. ఓహో, ఆన్లైన్లో. సో మనకు ఇన్స్పెక్ట్ చేయాల్సింది ఎవరంటే యూనివర్సిటీ అధికారులు, వీళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు. అవును, ఇక్కడ నుంచి వీళ్ళు డాటా ఏం చేస్తారంటే ఏఐసిటీకి పంపుతారు, అంత రిపోర్ట్ ఇస్ గుడ్ అని పంపించేస్తారు. ఏమున్నాయి అసలు యూనివర్సిటీ ఇచ్చే రిపోర్ట్ మీద ఏఐసిటి నిబంధనలు ఏమున్నాయి? ఏఐసిటీ నిబంధనలు ఇదే చెప్తున్నా కదా నేను, అంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా చెప్తున్నా. ఇప్పుడు ఏ కాలేజ్ అయినా పెట్టుకోండి, 80 సీట్ల, 120 సీట్ల, లేకపోతే 180 సీట్ల, ఏ కాలేజ్ ఒకటి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక ప్రొఫెసర్ ఉండాలి, ప్రిన్సిపల్గా ఉండాలి, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ తోటి, 2 years ఎక్స్పీరియన్స్ తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, నాన్ టీచింగ్ సబ్జెక్ట్గా ఉండాలి. ఇదంతా ఎవరు లేడు. పిల్లలు అటెండెన్స్ కంపల్సరీ, పిల్లలు కాలేజీకి రావాలి, రోజు తరగతులు చెప్పాలి, ఇవేవి లేవు. ఇవన్నీ వైలేషన్ ఆఫ్ ఏఐసిటీ కదా. ఇంకేముంది, నిబంధనలన్నీ ఉల్లంఘించినందుకు దానికి ఛార్జ్ ఉంటుంది ఇక్కడ. దానికి యూనివర్సిటీ అధికారులు ఒత్తాసు పలుకుతారని చెప్పి మేనేజ్మెంట్ చెప్తారు, మేము అనడం కాదు. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి, అవి ఆడిట్ సెల్ పైన ఆరోపణలు ఉన్నాయి, ఎంతెంత తీసుకున్నా మేనేజ్మెంట్ కూడా చెప్తారు. అంతేనా? వాళ్ళే చెప్తారు, ఆన్ రికార్డు ఉన్నాయి కదా. దాని సందర్భం వచ్చినప్పుడు అవి కూడా బయట పెడతాం. అంతేనా? 100% మేనేజ్మెంట్ బయట చెప్తున్నా, వాళ్ళు చెప్పినవి, వాళ్ళు మాట్లాడినవి మా కాడ రికార్డే ఉన్నాయి. వాళ్ళు మా వీసీ గారు, మా ఇప్పుడు వచ్చిన కొత్త వీసీ గారు మాకు ఒకవేళ అనుమతి ఇస్తే మీ మీడియాలో రిలీజ్ చేస్తాం. అంతేనా? ఎవరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఇన్స్పెక్షన్ పోకుండా డబ్బులు తీసుకుంటారండి. ఇన్స్పెక్షన్ ఎందుకు అడిగి పోతే అవన్నీ చూపెట్టాలి కదా. అంత స్టాఫ్ను వీళ్ళు సమకూర్చలేరు కనుక ఏం చేస్తారు, వాళ్ళు రాకుండా ఉండాలంటే కొంత అమౌంట్, ఇన్స్పెక్షన్కి ఏం వెళ్ళారు ఆఫీసర్లు. అట్లా చాలా కాలేజీలు ఉన్నాయి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఇట్లా కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇదంతా. మరి గతంలో ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు మీరు?
గతంలో లేదు. నా దృష్టికి వచ్చింది రీసెంట్గా ఇది. రీసెంట్గా వచ్చి నాకు కూడా తెలియదు ఇంత తతంగా. నేను స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకునే దాకా నేను అవాకైనా. ఎప్పుడు పోయిన వీసీ ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వీసీ పోయిన వీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగినాయి ఇవన్నీ. రవీందర్ సార్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగినాయి. అంతే. ఆయనకు అందరికి అంటే తెలిసే జరిగింది, ఉందా నోటీస్? అధికారులకు జరిగింది, అందరి నోటీసులు తెలుసు. ఇంతకుముందు గతంలో కూడా మేము దీని మీద కంప్లైంట్ చేసినాం, లాస్ట్ ఇయర్ కూడా. నో యాక్షన్. ఇప్పుడు కొత్త వీసీ వచ్చారు కదా, కొత్త వీసీ గారు వచ్చారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, ఆయనతోటి మాట్లాడినాం కూడా. సార్ కలిసి మాట్లాడాము, ఇది ఈ విషయం అంతా చెప్పాము, ఆయన దృష్టిలో ఉంది, 100% దేనిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఈయన మీద మాకు నమ్మకం ఉంది, 100% ఇట్లాంటి తతంగాన్ని మళ్ళీ జరగనేడు, మళ్ళీ రిపీట్ కానియాడు. ఆడిట్ సెల్ అధికారులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అంతేనా? 100% మారుస్తారు. అంటే ఈయన దగ్గర ఆ పప్పులు ఉడకవు. అంటే ప్రభావం పడదా? ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభావితం చేయవా? ప్రభావితం చేయాలంటే మరి చేస్తే వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్ ప్రభావితం చేస్తే ప్రభావితం కావాల్సింది ఎవరు? వీసీ. అంతేనా? వీసీ అవుతాడా లేదా అనేది జనరల్గా అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆయన కాడు, ఎవరిని దగ్గర రానియడు. భవిష్యత్తు తెలిసింది. గతంలో ఉన్న వీసీ తోటి ఉన్నంత అటాచ్ ఈయన ఎవరు ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో కానీ సంధి కుదుర్చడు, వాడిని కలవడానికి కూడా ఇష్టపడాడు. ఓకే. సో ఆ నమ్మకంతో మాకుంది, 100% దానిపైన చర్యలు తీసుకుంటాడు, 100% న్యాయం జరుగుతుంది.